My dear students, good evening. Happy Diwali. Happy Children's Day. I wish you all the best to reach in each and every aspect, to reach your goals. పండిట్ నెహ్రూ కన్నా కలను సకారం చేయాలంటే మీరే నిజమైనటువంటి దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. దేశం బాగుపడాలంటే మీరు కష్టపడాలి. సో మీరు ఎటువంటి కర్మశాలు ఉండవు. బాలలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ ఎటువంటి కర్మశాలు ఉండవు, కక్షలు కార్పణ్యాలు ఉండవు. సో వాళ్ళ యొక్క అందమైనటువంటి బోసి నవ్వులే నాకు చాలా ఇష్టం అని చెప్పని చాలాసార్లు మహాత్ములు పండిట్ నెహ్రూ చెప్పారు. సో ఆ సందర్భంగా బాలల దినోత్సవ సందర్భంగా మీకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకు ఎక్కిస్తే సార్ అందరూ నెహ్రూను ఆలస్యంగా తీసుకొని మంచి ఉన్నతంగా మీ అందరూ సమాజంలో మంచి ఉన్నత ఉద్యోగాలు స్థిరపడాలని ఆ సదాశివుడిని ఆ మహా అమ్మని కోరుకుంటూ కెమిస్ట్రీలో పెడుతున్నాను. కెమిస్ట్రీ, కాంపిటేటివ్ కెమిస్ట్రీలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మంచి క్వశ్చన్ మంచి పెట్టింది. ది అటామిక్ నెంబర్స్ ఇచ్చాడు. ది అటామిక్ నెంబర్ ఎక్స్ వై జెడ్ ఇచ్చాడు. ఎంత తెలుసా మీకు? 19, 20, 30 ఇచ్చాడు. 19, 20, 38. The atomic numbers of X, Y, Z are 19, 20, 38. Then increasing order of second IP. Advanced question is advanced question. What is that? Atomic numbers of X, Y, Z 19, 20, 38. Increasing order of second IP అన్నాడు. సో ఒక్కసారి మనం గమనించినట్లయితే అటామిక్ నెంబర్ 19 X. అటామిక్ నెంబర్ మనం we can denote Z. Z is equal to 19. Z 19 అంటే ఎవరు మొదలవుతుంది? Which element Z belongs to 19? Potassium. ఏమైతే పొటాషియం. పొటాషియం ఏ గ్రూప్ లో ఉంది? ఫస్ట్ ఏ గ్రూప్ లో ఉంది. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీషియం, ఫ్రాన్షియం. సో 2s1, 3s1, 4s1 లో ఉంది పొటాషియం. 4s1 లో ఉంది. నెక్స్ట్ 20. Z is equal to 20 ఏంటి? కాల్షియం. సెకండ్ ఏ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, ఫ్రాన్షియం, బేరియం, రేడియం. సో కాల్షియం వచ్చి సెకండ్ గ్రూప్ లో ఉంది. 1s2, 2s2 వ్యాలెన్సీ రాస్తున్నాను. మొత్తం రాయగలను, వ్యాలెన్సీ మాత్రమే రాస్తున్నాను. 3s2, 4s2, 5s2, 6s2, 7s2. ఓకే, 20 అయిపోయింది. 38 అన్నాడు. Z is equal 38 ఏంటి? ఎంత తెలుసుకుంటాం సార్ ఇది? రాద్దాం. రాసి తెలుసుకోవచ్చు. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d10, 4s2 ఇంతవరకు 30 అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ దీంట్లో పోవాలి. 3d10, 4s2 30 అయిపోయింది. నెక్స్ట్ 4s2 తర్వాత 4p రాద్దామా? 4p6 తర్వాత 4d రాద్దామా? 4d. 4 + 2 6 అవుతుంది. 4 + 2 ఎంత అవుతుంది? 6. మరి దేనిలో పోవాలి? 5s2 రాద్దామా? సో 3d10,
4s2 4 ప్లస్ p ఎంత pn 4pg ఈక్వల్ టు 4 ప్లస్ 1 5 తర్వాత 5sg ఈక్వల్ టు 5 SR అంటే విలువ s వచ్చి 0 p వచ్చి 1 d 2 f కూడా ఫస్ట్ లో చెప్పుకున్నాం s వచ్చి 0 pg ఈక్వల్ టు 1 dg ఈక్వల్ టు 2 f కూడా చెప్పుకున్నాం సో ఇక్కడ 4s2 4p 4 ప్లస్ 1 5 తర్వాత మనం 4p తర్వాత 4d రాసామనుకో 4 ప్లస్ 2 6 అవుతుంది నో నో ఎలక్ట్రాన్స్ కక్షలోకి ప్రవేశించేటప్పుడు దే షుడ్ ఎంటర్ లోయర్ ఎనర్జీ ఆర్బిటల్ వాట్ హాఫ్పోలార్ సేస్ ఎలక్ట్రాన్స్ while entering the orbit they should first of all they should enter the lower energy then afterwards higher energy so ఇక్కడ even though 4p తర్వాత 4d రాయవలసి వచ్చినప్పటికీ కూడా 4d విలువ ఎంత 6 5s ఎంత 5s 0 5 ప్లస్ 0 5 సో 5s రాసి సరిపోయిందా ఇంతవరకు 30 36 30 సరిపోయింది ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది 5s2 ట్రాన్సియం 5s2 ఏంటి ట్రాన్సియం సో ఇప్పుడు మనం గమనించినట్లయితే (4s2) కాల్షియం 4s1 4s1 పొటాషియం 5s2 ఏంటి ట్రాన్సియం ఇంత పంచాయతీ ఉంది చూసారా సో XYZ అటామిక్ నెంబర్స్ ఇచ్చారు 19 వచ్చి పొటాషియం 20 వచ్చి కాల్షియం Z38 వచ్చింది ట్రాన్సియం సో మనం అట్టన కనుకోవచ్చు అనుకోలేదంటే క్రిప్టాన్ 36 అటుపక్క లాస్ట్ గ్రూప్ లో ఉంటాయి 18th గ్రూప్ అంటాం లేదా 0 గ్రూప్ అంటాం ఇటుపక్క ఏమవుతుంది రుబిడియం 37 స్ట్రాన్షియం వచ్చి 38 అట్ట కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఎలక్ట్రాన్ విన్యాసం రాయడం కొంత కన్ఫ్యూజ్ అనిపించే పని అయితే క్రిప్టాన్ లాస్ట్ లో 0 గ్రూప్ 36 అటామిక్ నెంబర్ ఇటుపక్క మళ్ళీ స్టార్ట్ అవుతుంది రుబిడియం 37 ఇది వచ్చి స్ట్రాన్షియం 38 పొటాషియం 19 కాల్షియం సోడియం 11 మెగ్నీషియం 12 లిథియం 3 బెరిలియం 4 అట్లా సో రుబిడియం 37 ట్రాన్సియం 30 అట్లా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇప్పుడు చెప్పండి కేంద్రకానికి ఎవరు దూరంగా ఉన్నారు సో నోడో ఏంటి నోడో 5s ఒక ఎలక్ట్రాన్ని సులభంగా పోగొట్టు 4s1 4s2 4s1 ఒక ఎలక్ట్రాన్ సులభంగా పోగొట్టుకుంటుంది పొటాషియం K+ గా మారుతూ ఎలక్ట్రాన్ సులభంగా పోగొట్టుకుంటుంది 4s2 అయితే కాల్షియం Ca+ మళ్ళా ఇంకొక ఎలక్ట్రాన్ ఉంటుంది కాల్షియం పొటాషియంలో ఒక ఎలక్ట్రాన్ ఈజీగా పోగొట్టుకుంటాయి రెండు కాల్షియం పొటాషియం బట్ హియర్ ది కాన్ఫిగరేషన్ ఆఫ్ పొటాషియం వచ్చి 4s1 కాల్షియం కాన్ఫిగరేషన్ వచ్చి 4s2 సో ఇక్కడ 5s2 సో హియర్ ఫిఫ్త్ షెల్ ఐదో కక్ష కాబట్టి సో సెకండ్ ఐపి ఒక ఎలక్ట్రాన్ తీసివేస్తే ఏమవుతుంది SR ఒక ఎలక్ట్రాన్ పోగొట్టుకొని SR+ గా మారుతుంది అప్పుడు ఎన్ని ఉంటాయి SR లో ఇంకా ఇంకొక ఎలక్ట్రాన్ ఉంటుంది ఈసారి సెకండ్ ఐపి అప్పుడు ఇది 4వ కక్ష ఇది 4 ఇది 4 ఇది ఒక ఎలక్ట్రాన్ పోగొట్టుకుంటే ఏమవుతుంది 3p6 అవుతుంది పొటాషియం వచ్చి 3s2 3p6 పొటాషియం గా మారుతుంది K+ అంటే ఏంటమ్మా
3s2 3p6 4s లో ఎలక్ట్రాన్ పోయింది. Ca ప్లస్ అంటే 3s2 3p6 4s1. Sr ప్లస్ అంటే 5s1. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఎలక్ట్రాన్ తీయాలంటే ఇది ఈజీగా తీయచ్చు. ఓకే, ఇది దీని తర్వాత బట్ దీంట్లో తీయాలంటే కష్టం. మూడవ కక్షలు కింద చాలా దగ్గరగా ఉంటుంది. ఇది 4th, ఇది 5th. సో ఫస్ట్ దీనికి తక్కువగా ఉంటుంది, దీనికి తక్కువగా ఉంటుంది. ఎందుకని కేంద్రకానికి దూరంగా ఉంది కాబట్టి, 5th ఆర్బిటల్ కాబట్టి కేంద్రకానికి దూరంగా ఉంది కాబట్టి దీంట్లో నుంచి ఎలక్ట్రాన్ తీసివేసి వేయడం సులభము. సో ద ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ 5th ఆర్బిటల్ is very less. So I am writing strontium. Strontium అంటే ఎంత? ఇది Z less than. Next I am writing calcium. ఎందుకని ఇది ఎలక్ట్రాన్ సులభంగా తీసేయచ్చు 4th కాబట్టి. నెక్స్ట్ వచ్చి అంటే Z గ్రేటర్ దాన్ Y గ్రేటర్ దాన్. అత్యధిక సెకండ్ ఐపీ పొటాషియం ఉంటుంది, అత్యల్ప పొటెన్షియల్ వచ్చి స్ట్రాన్షియం ఉంటుంది. సెకండ్ ఐపీ ఒక ఎలక్ట్రాన్ తొలగించిన తర్వాత రెండవ ఎలక్ట్రాన్ తొలగించాలంటే ఈ ఎలక్ట్రాన్ తొలగించాలంటే దీంట్లో ఎలక్ట్రాన్ తొలగించాలి చాలా కష్టం. ఎందుకని ఇది మూడో ఎలక్ట్రాన్ కాబట్టి. ఇది 4, ఇది 5, ఇది ఈజీ. సో స్ట్రాన్షియంలో ఒక ఎలక్ట్రాన్ తొలగించిన, 2 ఎలక్ట్రాన్ తొలగించిన ఈజీ. ఎందుకని 5వ కక్ష కాబట్టి కేంద్రకానికి దూరంగా ఉంటుంది కాబట్టి ఇది ఈజీ టు రిమూవ్ ది ఎలక్ట్రాన్ ఫ్రమ్ 5th ఆర్బిటల్ when compared to 4th. So strontium IP is very less. The energy required to remove the electron from outermost orbital is nothing but ionization potential అన్నమాట. సో strontium 5th ఆర్బిటల్ కాబట్టి 1 2 3 4 5th ఇక్కడ ఉంది strontium ఎలక్ట్రాన్. సో అయిపోయింది, దీనికి తక్కువ. దాని తర్వాత ఇదే పొటాషియమా కాల్షియమా? కాల్షియంలో 4s1 ఉంటుంది కాబట్టి కాల్షియం ఎలక్ట్రాన్ తొలగించుకుంటుంది అప్పుడు. కానీ దీంట్లో తొలగించాలంటే 3pలోని తొలగించాలి. 3p కేంద్రకానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇంకా కష్టం. సో స్ట్రాన్షియం యొక్క ఐపీ లెస్ దాన్ కాల్షియం, కాల్షియం యొక్క ఐపీ లెస్ దాన్ పొటాషియం. అంటే మ్యాక్సిమం యొక్క సెకండ్ ఐపీ వచ్చి పొటాషియం ఎక్కువగా ఉంటుంది, తక్కువ వచ్చి స్ట్రాన్షియం తక్కువగా ఉంటుంది. సో Z less than Y less than X. So maximum strontium, minimum strontium, maximum వచ్చి పొటాషియం. కొంచెం గమనించి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసుకున్నాం. ఇది 4s1, ఇది 4s2, ఇది వచ్చి 5s2 కేంద్రకానికి దూరంగా ఉంది కాబట్టి ఫస్ట్ నోడ్ ఎలక్ట్రాన్ తొలగించడం సులభం కాబట్టి ఫస్ట్ 5s రాస్తాం. స్ట్రాన్షియం రాస్తాం నోడ్ ఫస్ట్ కైనా సెకండ్ కైనా సరే. నెక్స్ట్ ఎవరు? కాల్షియం పొటాషియం. కాల్షియం ఒక ఎలక్ట్రాన్ తొలగిస్తే Ca ప్లస్ 4s1 ఉంటుంది, ఇంకా 4s2 ఉంటుంది. అందులో ఒక ఎలక్ట్రాన్ తొలగి 4s1 ఉంటుంది. దీంట్లో ఏముంటుంది? పొటాషియంలో ఒక ఎలక్ట్రాన్ తొలగిస్తే 3p6 ఉంటుంది కాబట్టి 3p6 నుంచి మన ఎలక్ట్రాన్ తొలగించాలంటే దీంతో పోల్చుకుంటే ఎక్కువ శక్తి కావాలి కాబట్టి నెక్స్ట్ వచ్చి కాల్షియం రాసాము, దీని నెక్స్ట్ వచ్చి పొటాషియం రాసాము. Z less than Y less than X. Another important question is, another neat question is, water CO, H2 gases refers to అన్నాడు. CO H2 మిశ్రమం, a mixture of carbon monoxide hydrogen, nothing but water gas or synthetic gas or blue gas. గుర్తుపెట్టుకోవాలి, ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం. ఫస్ట్ వాటర్ గ్యాస్, సింథటిక్ గ్యాస్, సిన్ గ్యాస్ ఆర్ బ్లూ గ్యాస్. ఇట్ బర్న్స్ విత్ బ్లూ ఫ్లేమ్, సో ఇట్ ఇస్ బ్లూ గ్యాస్ అని కూడా అంటాం, వాటర్ గ్యాస్ అంటాం. CO ప్లస్ H2 ఇచ్చున్నాడు, బిట్టు ఇచ్చినాడు. ఫస్ట్ పదే చెప్పాను ఈ బిట్టు నీటిలో ఇచ్చినాడు. CO H2 వాటర్ గ్యాస్ అంటాం, సింథటిక్ గ్యాస్ అంటాం, బ్లూ గ్యాస్ అంటాం, సిన్ గ్యాస్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్.
మీ కెమిస్ట్రీ సార్ కూడా పదే పదే బాల్ చేయడం ముత్యం ముత్యం డైబోరేన్ ఇవి బిట్టిచ్చినాడు. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్ ఎగ్జాంపుల్ డైబోరేన్ B2H6 ఇచ్చినాడు. అనదర్ బిట్, ద టెంపరరీ హార్డ్నెస్ ఈజ్ డ్యూ టు నీరు హైడ్రోజన్ కాంపౌండ్. ఫస్ట్ ద టెంపరరీ హార్డ్నెస్ ఆఫ్ ది వాటర్. హార్డ్నెస్ అంటే వాటర్ 2 టైప్స్ అని చెప్పాం, టెంపరరీ పర్మనెంట్ అని చెప్పాం. టెంపరరీ వచ్చి ప్రెజెన్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం బైకార్బోనేట్స్ అని చెప్పాం లేదు. పర్మనెంట్ వచ్చి ప్రెజెన్స్ ఆఫ్ క్లోరైడ్ అండ్ సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. టెంపరరీ వచ్చి టెంపరరీ హార్డ్నెస్ వచ్చి ఏం చెప్పాం, కాల్షియం కామా మెగ్నీషియం బైకార్బోనేట్. ఇది వచ్చి పర్మనెంట్ వచ్చి కాల్షియం కామా మెగ్నీషియం సల్ఫేట్స్ సల్ఫేట్ మామా క్లోరైడ్. టెంపరరీ హార్డ్నెస్ ఆఫ్ ది వాటర్ డ్యూ టు అన్నాడు ప్రెజెన్స్ ఆఫ్ కాల్షియం బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. CaHCO3 twice, MgHCO3 twice. కాల్షియం వచ్చి పర్మనెంట్ వచ్చి కాల్షియం సల్ఫేట్ కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్ మెగ్నీషియం క్లోరైడ్. ఇవి నీటిలో కలిగి ఉండే వాటర్కి పర్మనెంట్ హార్డ్నెస్ వస్తుంది. చెప్పాం పెర్మిటెడ్ పద్ధతి చెప్పాం. హౌ యూ రిమూవ్ హార్డ్నెస్ ఆఫ్ ది వాటర్ యూజింగ్ కాల్గాల్ మెథడ్ ఒకటి పెర్మిటెడ్ పద్ధతి చెప్పాం. ఫస్ట్ లో అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ చెప్పాం. సో వాట్ ఇస్ హార్డ్ వాటర్? ఏ వాటర్ విచ్ గివ్స్ foam or leather with soap is nothing but hard water. Soft water which do not give అయితే hard water. A water which gives foam or leather with soap is nothing but soft water. which do not give అయితే సబ్బుతో సులభముగా నురిగిచ్చే వాటిని ఏమంటామంటే సాఫ్ట్ వాటర్ అంటాం. నురిగకపోతే కఠిన జలము అంటాం. సో కెమిస్ట్రీ పరంగా చెప్పాలంటే ప్రెజెన్స్ ఆఫ్ బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం is nothing but temporary hardness of the water. Presence of chlorides and sulfates of calcium magnesium వచ్చి పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ ది వాటర్. ఈ మూడు గంటలు కూడా కాంపిటేటివ్ పరంగా ప్రీవియస్ పేపర్ ఇచ్చిన బిట్లేనా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గాడ్ బెస్ట్. ఫస్ట్ బిట్ మాత్రం జాగ్రత్తగా చూడండి. మిగతా మీకు వచ్చింది CO వచ్చింది, వాటర్ గ్యాస్ వచ్చింది, సిన్ గ్యాస్ వచ్చింది. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్ ఎగ్జాంపుల్ అంటే డైబోరేన్. బనానా బాండ్ అనొచ్చు. డైబోరేన్ వాట్ ఈస్ బనానా బాండ్? 3 centered to electron bond అంటే ఏంటి అది కూడా అడగవచ్చు. ఎందుకంటే పెక్యులియర్ క్యారెక్టర్ కాబట్టి 3 centered to electron bond or diborane or electron deficient compound or banana bond, you can say this is water gas, synthetic gas, blue gas, CO and hydrogen. Producer gas అంటే CO plus N. I wish you all the best.